ఒక ఐశ్వర్యవంతురాలైన ఒక స్త్రీ, బాగా డబ్బుంది ఆవిడకి, కానీ సంతోషం లేదు. మనసులో సమాధానం లేదు, సంతోషం లేదు. చాలా డబ్బునే మనిషి. ఆనందం కోసం అల్లరి పనులు ఎన్నో చేసింది, కానీ ఆమెకి ఆనందం లభించలేదు. ఊర్లు తిరిగింది, షికార్లు చేసింది, సరదాలు చేసింది, ఎక్కడెక్కడో తిరిగింది, ఎక్కడ సంతోషం దొరకలేదు. ఎప్పుడు డిప్రెషన్కి గురి అవుతూ ఉంటుంది. సో ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుంటుంటుంది. ఎన్నో మెడిసిన్స్ వాడారు, ఎంతో వైద్యం చేశారు, అయినా ఆ తల్లికి స్వస్థత కలగలేదు, ఆరోగ్యం కలగలేదు. అప్పటికి చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, ప్రయోజనం లేదు. అప్పుడు ఆమె డాక్టర్ని అడిగిందంట, డాక్టర్ గారండి, నేను ఎంత ఖర్చు పెట్టాను, ఇంత లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, మీరు చెప్పిన మెడిసిన్ అంతా వాడాను, అయినా నాకు ఎందుకు ఆనందంగా లేదు, ఏదో కలవరం నన్ను వెంటాడుతుంది, మనసంతా బాధగా ఉంటుంది అని డాక్టర్తో చెప్పి బాధపడుతుంటే, అప్పుడు అక్కడ ఆ హాస్పిటల్లో పనిచేసే ఒక ఆయమ్మ ఉందన్నమాట. హాస్పిటల్లో పనిచేసి ఒక ఆయమ్మ ఆ హాస్పిటల్ అంతా క్లీన్ చేస్తూ ఊడుస్తుంటుంది. కూర్చోమని చెప్పి ఆ ఆయమ్మని పిలిచాడు. అమ్మ ఇట్రా అని పిలిచాడు. వచ్చింది. చేతిలో ఆ చేపురు ఉంది, గంప అవన్నీ పక్కన పెట్టి చేతులు కడుక్కొని వచ్చి, ఇక్కడ కూర్చోమ్మ, కొంచెం పని ఉంది నీతో అంటే, ఆమె వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చునింది. చెప్పండి డాక్టర్ గారు అంటే, అమ్మ ఆనందంగా ఉన్నావా నీవు అని అడిగాడు. చాలా ఆనందంగా ఉన్నానమ్మా, చాలా ఆనందంగా ఉన్నాను అయ్యగారు అని చెప్పింది. సో నీవు ఆనందంగా ఉండడానికి కారణం ఏంటో ఒక 4 మాటలు ఈ మేడం గారికి చెప్తావా అంటే, సంతోషంగా చెప్తానయ్యా అని. చూడండి, ఒక ఆయమ్మగా పనిచేస్తుంది, పెద్ద శాలరీ ఏం కాదు, చాలా చిన్న జీతమే. సో ఆమె చాలా సంతోషంగా ఉంది. ఆమె నోటి మీద చిరునవ్వు చెరగలేదండి, చాలా హ్యాపీగా ఉంది. ఈమె కోటేశ్వరాలు, ఈమెకి సంతోషం లేదు. చెప్పమా అంటే, మీరు మాట్లాడానని డాక్టర్ గారు అప్పచెప్పారు. సరే, ఆమె తన సాక్ష్యాన్ని ఐశ్వర్యవంతురాలకి చెప్పడం స్టార్ట్ చేసింది. ఆయమ్మ గారు, ఆ తల్లి ఉంటుంది కదండి, పేదరాలు, భర్త బాగా తాగి చనిపోయాడు అనమాట. ఈమె విశ్వాసురాలు, భక్తురాలు, దేవుని నమ్ముకునే వ్యక్తి. సో తాగి భర్త చనిపోయాడు. ఒక్కడే కొడుకు. సరే, చాలా కష్టపడి కొడుకుని పెద్ద చదువు చదివించి ఎడ్యుకేషన్ అంతా పూర్తి అయిపోయింది. ఇంకా జాబ్ వస్తుంది అనుకుంటున్నప్పుడు, జాబ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్లే. ఇప్పుడు ఆమె అనుకున్నది, ఇంకా భర్త పోయినా పర్వాలేదు, కొడుకు చేతికి వచ్చాడు, కష్టపడి చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, ఇంకా హాయిగా బతుకోవచ్చు అని అనుకుంటుండేసరికి ఒకసారి ఆ బాబు బైక్ మీద వస్తున్నప్పుడు పెద్ద రోడ్డు ప్రమాదం, ఏంటండి ప్రమాదం ఒకటి జరిగి, యాక్సిడెంట్ జరిగి ఆ బాబు అక్కడికక్కడ చచ్చిపోయాడు. భర్త చనిపోయాడనే బాధ ఒకవైపున వేదన పరుస్తుంటే, చేతికి వచ్చిన కొడుకు చనిపోయాడు. భర్త లేడు, కొడుకు లేడు. ఇక జీవితం అంతా శూన్యంగా మారిపోయింది. అంధకారంలో నడుస్తున్నట్లు జీవితం అంతా అయోమయం అనిపించింది ఆమె. అప్పుడు ఆమె అనుకున్నది, ఇంక నేను ఎవరి కోసం బతకాలి, భర్త కోసం బతకాలి, భర్త లేడు. సరే, కొడుకుని చూసుకొని బతుకుదామంటే ఆయన లేడు. ఇక నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు ఈ జీవితం అని చెప్పి వెళ్ళి చనిపోదామని చెప్పి చూడండి, కృష్ణానది తీరానికి వెళ్ళి ఆ నదిలో దూకేసి చనిపోదామని అనుకునిందండి. చనిపోదాం అనుకుంటే ఏదో ఒక స్వరం, ఏదో ఒక శబ్దం ఆమెని చనిపోకుండా ఆటంకపరిచిందంట. సరే, మనసును నిబ్బరం చేసుకుని, సరే మళ్ళీ ఈసారి ప్రయత్నిద్దామని చిన్నగా తిరిగి తన ఇంటికి వస్తూ ఉందండి. ఇంటికి వస్తున్నప్పుడు చిన్న పిల్లి, ఇలాగే వర్షం కురుస్తుందంట, ఆ వర్షంలో తడుచుకుంటూ ఆమె హడావుడిగా వస్తుంది. ఒక చిన్న పిల్లి ఆ వర్షానికి తడుచుకుంటూ ఇబ్బంది పడిపోతుందంటండి. అప్పుడు ఆమెకి ఎందుకు ఆ పిల్లిని చూసారు జాలి వేసింది. వెనకెనకే వస్తుందంట, కాళ్ళతో తన్నిన పోకుండా వెనకే వస్తుందంట. సరే, ఆమె ఇంట్లోకి వచ్చిందండి. పాపం ఆ వర్షంలో బయట గడగడ వణుకు, చాలా చిన్న పిల్లి. అప్పుడు ఆమెకి జాలేసి, అయ్యో పాపం కదా అని ఆ పిల్లిని లోపల తీసుకెళ్ళి కొంచెం పాలు కాగబెట్టి కొంచెం చిన్న పాత్రలో ఆ పాలు పోస్తే, ఆ పాలు తాగి కొంచెం దానికి హుషారు వచ్చిన తర్వాత ఆ తల్లి కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉందంట. కాళ్ళతో తర్వాత చుట్టూ తిరుగుతూ ఉంటే ఆమెకి దుఃఖం, నెట్టూర్పు ఉంది కదండి. అది చేస్తున్న చేష్టలు, అది చేస్తున్న పనులను చూసి ఆ అమ్మకి నవ్వు వచ్చిందంట, సంతోషం వచ్చిందంట. సంతోషించి ఆ తర్వాత దగ్గర తీసుకొని మరలా దానికి ఫుడ్ ఇవ్వడం అవన్నీ చేసిందండి. ఆమెకి ఆ చిన్న పిల్లి ద్వారా కొంచెం సంతోషం కలిగింది. ఆ తర్వాత ఆమె ఆలోచించడం స్టార్ట్ చేసిందంట, నేను ఒక పిల్లికి అంత పాలు పోస్తే అది కృతజ్ఞతగా వచ్చి నా కాళ్ళను చుట్టుకుంటుంటే నాకు ఆనందం అనిపించింది, సంతోషం అనిపించింది. నాకు ఎవరు లేరు, ఎవరి కోసం బతకాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఒక పిల్లికి
దాని దాని ఆకలి తీర్చే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక మూగజీవికి సహాయం చేస్తేనే నాకు ఎంత ఆనందం, సంతోషం అనేది కలిగితే, మరి నా సాటి సమాజంలో ఉన్న మనుషులకు ఏదైనా చిన్న సహాయం చేస్తే దాంట్లో నేను ఆనందాన్ని పొందుకోవచ్చేమో అని చెప్పి, ఆ తర్వాత ఆ బజార్లో ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకు ఒకరోజు భోజనాలు తయారు చేసి ఆయనకు పంపిస్తే, ఆయన భోజనం తిని, అమ్మా నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి, నీకు వందనాలమ్మా అని చెప్పి ఆయన కృతజ్ఞతలు తెలిపాడంట. ఆ తర్వాత ఆ బజార్లో ఇంకెవరికో బాగలేకపోతే వాళ్ళకి ఏదో వైద్యం కోసం కొంచెం సహాయం చేసింది. ఇట్లా వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం ఇట్లా సహాయం చేస్తూ ఉంటే ఆ ఎదుటి మనిషి పొందుతున్న సంతోషంలో ఈమె సంతోషాన్ని వెతుకడం ప్రారంభించిందండి. ఆ రోజు నుండి ఆమె ఒక ఆయాగా పని చేస్తున్నా తనకు వచ్చే జీతం కొంచెమైనా దాంట్లో కొంచెం తాను తిని 10 మందికి సహాయం చేయడం ప్రారంభించిందంట. ఎదుటి మనిషికి సహాయం చేసిన ప్రతిసారి వాళ్ళ కళ్ళలో కనిపించే ఆ కృతజ్ఞత, వాళ్ళ నోటి మాటల్లో వచ్చే ఆ కృతజ్ఞత, ఆ ఉత్సాహాన్ని చూసి ఆమె తన కష్టాన్ని, తన దుఃఖాన్ని, తన నిట్టూర్పులన్నీ మరచిపోయి సంతోషంగా ఉండడం ప్రారంభించిందంట. ఆ మాట చెప్పి ఆ తల్లి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు డాక్టర్ గారు అన్నారంట, అమ్మా సంతోషం కోసం నువ్వు ఎక్కడెక్కడ వెతుక్కోవడం కాదు, ఎదుటి మనిషికి నీ కోట్ల ఆస్తి ఉంది, కావలసినంత డబ్బు ఉంది, కుళ్ళిపోతున్నాయి డబ్బులు, చెదలు పట్టిపోతున్నాయి డబ్బులు, కానీ సంతోషం లేదని నువ్వు పరితపిస్తున్నావు. నీకున్న సమృద్ధిని 10 మందికి సహాయం చేసి ఎదుటి మనిషిని సంతోషపెట్టి ఆ సంతోషాన్ని వెతుక్కోవా అని, వెతుక్కో తల్లి అని ఆయన ఆలోచన చెప్పాడంట.